హరిహర పుత్రుడైన శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర అవతారంలో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వెలిసి ఉన్నాడు. గత 30 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేష్ చంద్రమౌళి గురుస్వామి గారు జమ్మికుంట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మిస్తే ఈ ప్రాంతంలో అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతుందని భావించి జమ్మికుంట పట్టణంలోని వ్యాపారుల భక్తుల సహాయ సహకారంతో ఆలయ నిర్మాణంలో ముందుండి సలహాలు సూచనలిస్తూ అయ్యప్ప వంశీకులు పందల రాజుల చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరుండి వెంకటేష్ గురుస్వామి తన తండ్రి గారైన డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి నిర్వహించారు. అనంతరము ఆలయానికి ప్రధాన తంత్రిగా వ్యవహరించి ఆలయ అభివృద్ధికి ఎంతగానో తన సహకారం అందించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని అత్యంత మహిమాన్వితమైన ఈ ధర్మశాస్త్ర ఆలయంలో పరివార దేవతలకు వినాయక, శ్రీ లక్ష్మి, పార్వతి, విష్ణు, శివ, సుబ్రహ్మణ్య నవగ్రహ దేవతలు కొలువై ఉన్నారు. పద్దెనిమిది మెట్లపై కొలువైన ధర్మశాస్త్ర రూపంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని చూసేందుకు 2 కన్నులు చాలవు. ప్రతి సంవత్సరం జ్యోతి పూజలకు వందలాది భక్తులు అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తారు. మాలాదారుల సౌకర్యార్థం దేవస్థానం వారు 2 నెలల పాటు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మండల కాలము నిష్ఠతో ఉండే భక్తుల కోరికలను తీర్చే ధర్మశాస్త్రగా అయ్యప్ప ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం వరంగల్ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కూడా వీలు చూసుకొని ఈ ఆలయాన్ని దర్శించండి.